చాలామంది క్రైస్తవులు బాధపడుతున్నారు. మాకు బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. నీకు శ్రమ ద్వారా దేవుని ప్రేమను తెలియపరిచే సమయం అది. దేవుడు అనుకుంటాడు, ఈ బాధల్లో నా బిడ్డకి తోడుగా ఉంటే నా ప్రేమ నా బిడ్డలకి తెలిసింది. వీళ్ళ శ్రమల్లో వీళ్ళకి నేను తోడుగా ఉంటే నాకు వీళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి అర్థమవుతుందని దేవుడు శ్రమను పెడుతుంటే, మనుషులేమో దేవుడికి నాకు ప్రేమ లేదు, నాకు ఈ బాధ పెట్టాడు, నాకు వచ్చిన బాధ పగోడికి కూడా వద్దనుకుంటాడు. ప్రతి ఒక్కడు అదే మాట, నాకు వచ్చిన బాధ ఏ పగోడికి కూడా రాకూడదు. కానీ నీకు వచ్చిన బాధలు ఆయన ప్రేమను చూపించాలని దేవుడు ఆశ. నీకు వచ్చిన బాధలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆయన నిరూపించుకోవటానికి ఆ బాధని కలుగజేస్తున్నాడు, ఆ శ్రమని కలుగజేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి.